నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జన సైనికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాయడం జరిగింది సార్. అది ఇప్పుడు చాలా సంచలనంగా, చాలా వైరల్‌గా కూడా మారింది సార్. అసలు ఆయన ఆ లేఖ రాయడంలో ఉద్దేశం ఏంటి? ఆ లేఖలో జన సైనికులకి ఏం మెసేజ్ ఇచ్చారు సార్ ఆయన? పవన్ కళ్యాణ్ లేఖ ఇప్పుడు సంచలనమైంది. ఆయన 8 నెలల్లో ఇది ఫస్ట్ టైం అనమాట. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైరెక్ట్‌గా జన సైనికులకి ఒక లేఖ రాయడం. ఆయన ప్రధానంగా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఈ 3 కేటగిరీలను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ప్రధానంగా ఆయన గత ప్రభుత్వ తప్పుల్ని గురించి మాట్లాడాడు. గత ప్రభుత్వంలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత జుగుప్సాకరమైన పరిపాలన చేశారు, అవన్నీ కూడా ఆయన చెప్పాడు. దాని తర్వాత ఒక బాధ్యత మనకిచ్చారు, 5 ఏళ్ళు పరిపాలించమని. మనం 25 ఏళ్ల ఫ్యూచర్ని మనం చేస్తున్నాము. చేసి దాన్ని బట్టి ఇవ్వాలి. మనకి 94% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు కూటమికి అందించారు. మనకి జనసేనకి 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ బాధ్యతతో మనం ఒక అనుభవమైన నాయకత్వంతో మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. అట్లాగే నాకు ఎప్పుడు కూడా పదవులు అంటే ఆశ లేదు. నేను ఇంకా మీదట కూడా ఆశ ఉండదు. నాకు పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలకు సేవ చేయాలనే వచ్చాను అనేది చెప్పాడు. దాని తర్వాత ప్రధానంగా అతను ఇవన్నీ కూడా ఒక ఉపోద్ఘాతం అనుకోవచ్చు. ప్రధానమైన మెసేజ్ లేదా ఒక ఆదేశం ఏంటంటే, జన సైనికులకు అందరికీ కూడా మనకి సోషల్ మీడియాలో ఏమైనా తప్పుడు వార్తలు వస్తే మీరు స్పందించకండి, మీరు తలో విధంగా మాట్లాడకండి, మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట పెట్టకండి అనే అంతర్గత విషయాల్ని, కూటమిలోని అంతర్గత విషయాల గురించి మీరు చర్చించకండి అనేది ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నాడు. అట్లాగే లాస్ట్లో మార్చి 14 మన జనసేన ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. దానికి సంబంధించి మనం ఆ రోజున మరింత కూలంకషంగా చర్చిద్దాం అనేది ఆయన పిలిపించాడు. అంటే ప్రధానంగా దీంట్లో మనం టాపిక్ వైజ్గా విభజిస్తే ఫస్ట్ వైసీపీ దారుణాల గురించి చెప్పడం, తర్వాత ప్రజలు తమకెందుకు ఇచ్చారనేది చెప్పడం, దాని తర్వాత అనుభవం ఉన్న నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం. సో మనం ఎలా పునర్నిర్మించాలి రాష్ట్రాన్ని, అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్లాలనేది చెప్పడం, దాని తర్వాత తనకు వ్యక్తిగతంగా పదవులు లేవు, పదవుల కాంక్ష లేదని చెప్పడం, తర్వాత విషయాల మీద మీరు చర్చించకండి అనేది. ప్రధానంగా మనకి ఇవన్నీ ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనకి కోర్ ఏంటి అనేది చూసినప్పుడు ఈ లెటర్లో నోరు మూసుకొని ఉండండి అనేది కోర్. ఒక సెంటెన్స్, జన సైనికులారా నోరు మూసుకోండి అని చెప్పినట్టుగా ఇది అర్థం ఉంది. ఇదే విషయాన్ని టీడీపీ కూడా చెప్పింది. టీడీపీ వాళ్ళు ఇంకొక రకంగా చెప్పారు. టీడీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, టీడీపీ పార్టీ ఏంటంటే వెరీ స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ. అది స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పే విధానాలు కూడా వేరే ఉంటాయి. ఇది పొలిటికల్ పార్టీ అనేది చెప్పలేం. పవన్ కళ్యాణ్ సింగ్ ఆయన ఒక డిక్టేటర్ లాగా ఉంటాడు. గతంలో కూడా నాగబాబు కూడా అనేకసార్లు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది మూసుకొని అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు, మిగతా వాళ్ళు ఆచరించాలి అన్న ఇదే కనిపిస్తుంది. సో అసలు ఎందుకు ఈ లెటరు రాశాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ వాళ్ళ రాజకీయ సలహాదారు మాట్లాడొద్దని చెప్పేశాడు ఆల్రెడీ ఇంతకు ముందే. అసలు దీని నేపథ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ తప్పులు జరిగినా లేకపోతే తప్పులు జరగకపోయినా అవకాశం వచ్చిన చోటంతా తనను తాను హైలైట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అధికారులను విమర్శిస్తూ ఉన్నాడు. అది అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమీ కుట్రలేదు. ఎవరో ఆయన చేయని దాన్ని చేసినట్టుగా ప్రచారం కూడా లేదు. ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ముఖ్యంగా లోకేష్కి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వంలో నిజంగా అధికారం ఎవరు దగ్గర ఉంది అంటే లోకేష్ దగ్గర ఉంది. ఓన్లీ చంద్రబాబు ఏంటంటే అభివృద్ధికి సంబంధించో లేకపోతే పాలసీ డిసిషన్లకు సంబంధించో చూస్తున్నాడు తప్ప, రియల్గా వివిధ రాష్ట్ర స్థాయి అధికారుల్ని, వాళ్ళు ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, అధికారులు నియమించేది కానీ రాజకీయ పోస్టులు అంటే నామినేటెడ్ పోస్టులు ఫైనల్గా అథారిటీ కానీ లోకేష్ చేతిలో ఉంది. అట్లాగే డే టు డే అఫైర్స్ ఆఫ్ ఆల్
మినిస్ట్రీస్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ, మంత్రిత్వ శాఖలకు తప్ప మిగతా అన్ని శాఖలకు సంబంధించి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాగే వనరులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా పంచుకోవాలి, ఎమ్మెల్యేలు వ్యవహారం దానంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది అనేది మిగతా పార్టీ సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాస్తవం కూడా అదే. నేను కూడా పర్సనల్గా చాలా కేసులను చూశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈయన అటాక్ చేసేంత ఇండైరెక్ట్గా లోకేష్కే తగులుతుంది. ఇక్కడ ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. ఏంటది? పవన్ కళ్యాణ్ పవర్ ఎక్కువ ఉందా, లోకేష్కి ఎక్కువ ఉందా? నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక మైనర్ పార్టీ, తెలుగుదేశం మేజర్ పార్టీ. పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోయినా తెలుగుదేశానికి డోకా ఏముండదు. వాళ్ళకి 134 సీట్లు అబ్సల్యూట్గా ఉన్నాయి. కానీ చంద్రబాబు ఒక భయంలో ఉన్నాడు. ఆ భయం ఏంటంటే మళ్ళీ మనం ఒంటరిగా జగన్ను ఫేస్ చేయలేం 2029లో. పవన్ కళ్యాణ్ వదులుకుంటే 2 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, ఓట్ షేర్ అనేది చీలిపోయి ప్రతిపక్షాల మధ్య జగన్ లాభపడతాడు. 2, పవన్ కళ్యాణ్ కూడా మనకి యాంటీగా మారిపోతే ఇప్పటి నుంచి అతనికి కరిస్మా ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశానికి యాంటీగా మాట్లాడడం మొదలు పెడితే అది పెద్ద డ్యామేజ్ అవుతుంది. అది అల్టిమేట్గా జగన్కు ఉపయోగపడుతుంది. సో ఈ 2 కారణాల్లో ఒకటి. మూడో కారణం, సెంట్రల్లో బీజేపీ పవన్ కళ్యాణ్కి అండగా ఉంది. రేపొద్దున పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తే బీజేపీ కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే పవన్ ప్లస్ బీజేపీ కలిసి రాజకీయాలు చేసే అవకాశం ఉంది. అలా చేస్తే రేపొద్దున కేసుల వ్యవహారం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కూడా సెంట్రల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉంది 2029లో కూడా. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు అక్కడ నేషనల్ లెవెల్లో విరమించుకున్నా పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు మోడీకి. వేరే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈయన ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్ళలేడు. వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితి బాగాలేదు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఏంటంటే చాలా రెస్ట్రిక్టెడ్ అయిపోయింది ఆయన పవర్స్ అనేవి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ని గట్టిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఒక టెస్ట్ వేసి చూశారు, ఏంటి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. అది పనిచేయలేదు. చంద్రబాబు మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. సో దాంతో ఏమైంది, సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అవ్వమని అధికారికంగా అందరికీ చెప్పారు. అట్లాగే జనసేన నుంచి కూడా చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చంద్రబాబు అని లోకేష్ కానీ ఎక్కడా చెప్పలేదు కదా, వాళ్ళ క్యాడర్కి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పలేదు కదా. ఇతను ఎందుకు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబే చెప్పించాడా పవన్ కళ్యాణ్ దగ్గర అని ఒక వార్త వస్తుంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా నేనే చేస్తాను కానీ మీరేం మాట్లాడకండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ జన సైనికుల్లో ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వనరులు కానీ ఇవన్నీ కానీ తెలుగుదేశం వాళ్ళే పంచుకుంటున్నారు తప్ప వీళ్ళకి అందట్లేదు. వీళ్ళని ఎక్కడికక్కడ కొట్టడము, కేసులు పెట్టడము, వీళ్ళని హరాస్ చేస్తుండడం కూడా తెలుగుదేశం వాళ్ళే. దానికి సంబంధించి కూడా మనకు అనేక పోస్టులు చూస్తున్నాం సోషల్ మీడియాలో జన సైనికులు. సో ఈ కాంటెక్స్లో తమ నాయకుడి కోసం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళేమి ముందుగా వాళ్ళు లేవనెత్తింది కదా. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఎవరు అడిగారు? సాక్షాత్తు మాజీ మంత్రులు, తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్సు, టీజీ భరత్ లాంటి మంత్రులు వీళ్ళే కదా మాట్లాడింది. వాళ్ళు ఎవరో మామూలు తెలుగుదేశం కార్యకర్తలు కాదే, సోషల్ మీడియాలో ఏదో పుకార్లుగా రాలేదే. అంటే అఫీషియల్గా తెలుగుదేశంలో ఉండే బలమైన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా డిప్యూటీ సీఎం కావాలని కోరుకున్నారు. దానికి వ్యతిరేకించడం జనసేన నాయకులు తప్ప. జనసేన వాళ్ళు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి మళ్ళీ లోకేష్ని పెడితే పవన్ కళ్యాణ్ రోల్ తగ్గిపోతుంది కాబట్టి ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ని తగ్గించడానికి అతన్ని కానీ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసేటైతే పవన్ కళ్యాణ్ని కూడా సీఎం చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అండదండ లేకుండా ఉంటే బీజేపీ వచ్చేది కాదు. బీజేపీ రాకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదు, మళ్ళీ జగన్ వచ్చుండేవాడు. క్లియర్గా పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చి మీరు పవన్ కళ్యాణ్ని తగ్గిస్తుంటే ఆయన ప్రశ్నించే వాటికి సమాధానాలు ఇవ్వండి,